హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మొదటి శ్రావణ శుక్రవారం కదా, మేమైతే ఇలా పూజ అయితే చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 4:30కే లేచాను. పూజ అంతా అయ్యి వంట చేసేటప్పటికి ప్రసాదాలు ఉండేటప్పటికైతే నాకు ఈ టైం అయింది. అలాగే ఈరోజు ఐశ్వర్య దీపం కూడా అయితే పెట్టాను. ఐశ్వర్య దీపం పెట్టడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. మామూలుగా అయితే ఇక్కడ పెట్టుకోవాలి షెల్ఫ్లో, కానీ నాకు అక్కడ దేవుడి షెల్ఫ్లో ఖాళీ లేదని ఇక్కడ కింద అయితే పెట్టాను. నేను మా వారు కలిసి పూజ చేసుకున్నాము. ఇక ఈ రోజు నైవేద్యాలకు వచ్చేసేటప్పటికి పొంగల్ చేశాను అనమాట. బెల్ల పొంగలి అంటారు. ఇక అలాగే లెమన్ రైస్ చేశాను పిల్లల స్నాక్స్ కిందకి, బ్రేక్ఫాస్ట్ కింద కూర్చొని. ఇక నేనైతే డైలీ భోజనాలు అయితే ఆర్డర్ ఇస్తూ ఉంటాను, 3 లేదా 4 అలా. దానిలోకి అయితే టమాటా పచ్చిమిరకాయలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక అలాగే పాలకూర పప్పు కూడా చేసేసాను అనమాట. ఇక ఇది విజిల్ పోయాక తాలింపు వేయడమే. ఇంక ఇదైతే రైస్ పులిహోరతో పాటు కొద్దిగా ఎక్కువే వండాను. ఇక ఇదైతే మాత్రం దోశలకు అని చెప్పేసి పప్పు నానబెట్టుకున్నాను. బియ్యము 1 అవర్ మధ్యాహ్నం కొంచెం దాన్ని మిరపగుళ్ళు పోస్తాను. ఇక ఆ రైస్ అయితే సరిపోదు అని మళ్ళీ బియ్యం అయితే పెట్టాను, ఎందుకంటే మేము ఆర్డర్లు ఇస్తాం కాబట్టి. ఇదైతే అన్నపూర్ణ దేవి దగ్గర ఉన్న ప్రసాదం అనమాట. ఇదైతే తీసి పక్కన పెట్టాను. మళ్ళీ బయటకు వెళ్తే చెవులు పట్టుకుపోతాయి అని చెప్పేసి అని. ఇక ఇదిగోండి ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా అయితే స్కూల్కి రెడీ అవుతున్నారనమాట. బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఫ్రెండ్స్, నేనైతే మాత్రం ఈ రోజు నుంచే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఏంది ఫేస్ ఇలా ఉందని అనుకోకండి. పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు తల్లో దువ్విని పెట్టకూడదు కదా, పెట్టలేదు. ఇక ఇప్పుడైతే చక్కగా రెడీ అయితే నేను షాప్ కాడికి వెళ్తాను. మాకు షాప్ కూడా ఉంది. నేనైతే షాప్ దగ్గరికి వెళ్తాను. మీరైతే వీడియో చూస్తుండండి ఫ్రెండ్స్.